వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనకి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్లో ఎక్సర్సైజ్ 5Bలో మనం ప్రాబ్లం నెంబర్ 5 అండి. ఏ సొల్యూషన్ ఈజ్ టు బి కెప్ట్ బిట్వీన్ 68 ఫారెన్హీట్ అండి, అలాగే అండ్ 77 డిగ్రీ ఫారెన్హీట్ అండి. వాట్ ఆర్ ద రేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అండి. If the Celsius Fahrenheit conversion formula is given by F is equal to 9/5 into C plus 32 అండి. అంటే మనకి ఇక్కడ ఒక సొల్యూషన్ని మన 68 డిగ్రీ ఫారెన్హీట్ అలాగే 77 డిగ్రీ ఫారెన్హీట్ మధ్య ఉంచారండి. ఇక్కడ మనకి వాట్ ఈస్ ద రేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్లోకి మార్చాలి. మనకి వాట్ ఈస్ ద రేంజ్ అన్నాడు. టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అండి మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. మన ఫారెన్హీట్ నుంచి డిగ్రీ సెల్సియస్లోకి మార్చాలి. మనకి మార్చాలంటే సెల్సియస్ ఫారెన్హీట్ కన్వర్షన్ ఫార్ములా ఈజ్ మనకి గివెన్ బై F ఈజ్ ఈక్వల్ టు 9/5 C 32 అండి. అంటే మనకి ఇక్కడ గివెన్ దట్ మనకి ఏ డిగ్రీస్ మధ్య ఇచ్చాడంటే 68 డిగ్రీ ఫారెన్హీట్ అండ్ 77 డిగ్రీ ఫారెన్హీట్ అండి. ఇప్పుడు మనకి ఎఫ్ అంటే ఒకసారి మన సొల్యూషన్ చూద్దాం. ఒక సొల్యూషను మామూలుగా వీటి మధ్య ఉందంటే 68 డిగ్రీ ఫారెన్హీట్ అండి, లెస్ దెన్ ఫారెన్హీట్ కాబట్టి 77 అండి ఫారెన్హీట్. అంటే మనకి ఇక్కడ దీన్ని టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో మార్చాలంటే ఎఫ్ అంటే మనకి ఫార్ములా ఇచ్చాడండి. మనకి ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్స్లో చేసాం. ఇది మనకేమో డిగ్రీస్లో ఇచ్చాడు, ఫారెన్హీట్లోకి మార్చాం. ఇప్పుడేమో ఫారెన్హీట్ ఇచ్చాడు, డిగ్రీస్లోకి మార్చాలండి. అంటే 68 లెస్ దెన్ ఎఫ్ అంటే మనకి ఏం రాయాలంటే 9/5 C plus 32 అండి, లెస్ దెన్ 77. ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీలో మధ్యలో టర్మ్ ఇప్పుడు మనకి సి ఉంది కాబట్టి సిని మనకి సింగిల్గా చేయాలంటే ఇక్కడ 32 ఉందండి కాన్స్టెంట్ టర్ము. కాబట్టి 68 మైనస్ 32 లెస్ దెన్ 9/5 C ప్లస్ 32 మైనస్ 32 అండి, లెస్ దెన్ 77 మైనస్ 32. ఇక్కడ 8లోంచి 6 తీస్తే 8లోంచి 2 తీస్తే 6, 6లోంచి 3 తీస్తే 3 అండి. అలాగే 2 క్యాన్సిల్ అయిపోతే 9/5 C లెస్ దెన్ ఇక్కడ ఎంత అంటే 7లోంచి 2 తీస్తే 5, అలాగే 45 అండి. ఇక్కడ మనకి ఓన్లీ వేరియబుల్ C ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి 9/5 ఉంది కాబట్టి ఏం చేద్దామంటే 5/9తో మల్టిప్లై చేద్దామండి. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 5/9 ఇంటూ 36 లెస్ దెన్ 9/5 ఇంటూ 5/9 C లెస్ దెన్ 45 ఇంటూ 5/9 అండి. 5/9తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏం చేంజ్ అవ్వదండి. కాబట్టి ఇక్కడ 4 టైమ్స్ అంటే 20 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ కాన్స్టెంట్ C ఉంటుంది వేరియబుల్, ఇక్కడ 5 అండి. 5 టైమ్స్ 25, 5 5s are 25 అండి. రేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అండి. ఇన్ డిగ్రీ సెల్సియస్ ఎంత అంటే మనకి ఎట్ల మధ్య ఉంటుంది అంటే 20-25 డిగ్రీ C అండి, లెస్ దెన్ 25 డిగ్రీ C అండి. కాబట్టి ఇదేమో ఫారెన్హీట్, మనకి ఫారెన్హీట్ ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే కన్వర్షన్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు తీసుకుని దాని నుంచి మన ఇన్ఈక్వాలిటీ బోత్ సైడ్స్ కాన్స్టెంట్ టర్మ్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే మనకి 9/5 ఉంది కాబట్టి 5/9తో మల్టిప్లై చేస్తే మనకి వేరియబుల్ C వచ్చిందండి. ఇది రేంజ్ ఏంటంటే రేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ 20 నుంచి
25 మధ్య ఉంటుందండి ఇది. క్వశ్చన్ నెంబర్ సెకండ్ రోమన్లో క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఐక్యూ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA by CA into 100 అండి. కానీ MA ఈజ్ మెంటల్ ఏజ్ అండ్ CA ఈజ్ క్రానికల్ ఏజ్ అండి. ఇఫ్ 80 less than or equal to IQ less than or equal to 140 అండి ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ 12 years old చిల్డ్రన్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దేర్ మెంటల్ ఏజ్ అన్నాడు. అంటే మనకి ఐక్యూ యొక్క ఫార్ములా ఇచ్చాడండి, మెంటల్ ఏజ్ బై క్రానికల్ ఏజ్ ఇంటూ 100. ఇక్కడ మనకి ఈ గ్రూప్ ఆఫ్ ఓల్డ్ చిల్డ్రన్ మనకి 80 less than or equal to IQ less than or equal to 140 అండి. మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే మెంటల్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఫార్ములా ఇక్కడ ఈక్వాలిటీ ఏమి ఇచ్చాడంటే 80 less than or equal to IQ less than or equal to 140 అండి. ముందు చేసిన ప్రాబ్లం లాగానే IQ అంటే ఫార్ములా తీసుకుంటాం. అలాగే మనకు మెంటల్ ఏజ్ తెలియదు కాబట్టి మెంటల్ ఏజ్ X అనుకుంటే, క్రానికల్ ఏజ్ అంటే మన వయసు అండి. ఇక్కడ 12 years ఇచ్చాడు కాబట్టి క్రానికల్ ఏజ్ అంటే 12 years అవుతుంది. దాని నుంచి మనకి మెంటల్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ మెంటల్ ఏజ్ దేని మధ్య ఉంటుందని చెప్పి అడుగుతున్నాడు. అంటే రేంజ్ అండి, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దర్ మెంటల్ ఏజ్ అన్నాడు. ఇక్కడ మన సొల్యూషన్ రాద్దాం. లెట్ X బి ద మెంటల్ ఏజ్ ఫర్ 12 years old చిల్డ్రన్ అండి. అంటే మనకి ఇక్కడ క్రానికల్ ఏజ్ అంటే CA ఈజ్ ఈక్వల్ టు మనకి 12 years అవుతుంది. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే IQ ఈజ్ ఈక్వల్ టు MA by CA into 100 అండి. అంటే మనకి IQ ఫార్ములా ప్రకారం మన మెంటల్ ఏజ్ అంటే X అనుకున్నాం కాబట్టి X, CA అంటే 12 అండి ఇంటూ 100. IQ అంటే ఫార్ములా అండి X/12 into 100. మనకి ఈక్వాలిటీ ఇచ్చాడు 80 less than or equal to IQ less than or equal to 140 అండి. ఇక్కడ మనకి దీని నుంచి IQ ఫార్ములా ఏం రాస్తామంటే X/12 into 100 రాస్తాం. అంటే 80 less than or equal to X/12 into 100 less than or equal to ఏమవుతుందంటే 14 అవుతుందండి. ఇక్కడ మనకి 12 ఉంది కాబట్టి 12తో డివైడ్ చేద్దామండి. 12తో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు X/12 ఇంటూ 100 ఇంటూ 12 అండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14 into 12 అంటే బోత్ సైడ్స్ చేయాలి కాబట్టి 12తో మల్టిప్లై చేసాం. ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ అగైన్ మనం ఇక్కడ మనకి ఓన్లీ మధ్యలో వేరియబుల్ ఉండాలి కాబట్టి ఇక్కడ 100 ఉందండి. 100తో డివైడ్ చేద్దాం. 100తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 140 అండి. ఇది 140 into 12. ఇక్కడ మనకి 0 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 96/10 వస్తుందండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 క్యాన్సిల్ అయిపోతుంది. X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి 14 12 అండి. 8 28 అంటే 8 168 అండి. 168/10 అంటే మనకి ఎంత అవుతుందంటే 9.6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16.8 అండి. అంటే మనకి మెంటల్ ఏజ్ ద రేంజ్ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ మెంటల్ ఏజ్ అండి. మెంటల్ ఏజ్ అంటే ఇక్కడ 9.6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16.8 అండి. ఇది మనకి మెంటల్ ఏజ్ ఈ రేంజ్ మధ్య ఉంటుంది. 9.6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16.8 అండి. ఇది ఆన్సర్. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్ అండి. సొల్యూషన్ ఆఫ్ 8% బోరిక్ యాసిడ్ ఈజ్ టు బి డైల్యూటెడ్ బై యాడింగ్ 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ టు ఇట్ అండి.
the resulting mixture is to be more than 4% but less than 6% boric acid అండి. If we have 640 liters of the 8% solution, how many liters of the 2% solution will be to be added అండి. అంటే మనకి ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ సమ్లో సమ్ వచ్చింది. ఏ సొల్యూషన్ ఆఫ్ మనకి 8% బోరిక్ యాసిడ్ టు బి డైల్యూట్ చేయాలంటే మనకి యాడింగ్ 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ టు ఇట్ అండి. అంటే మనకి 8% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఉందండి. అది ఎంత అంటే 640 లీటర్స్. వీ హ్యావ్ 640 లీటర్స్ ఆఫ్ ద 8% సొల్యూషను. మనకి బై యాడింగ్ 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ మనం యాడ్ చేస్తే ఎన్ని లీటర్లు యాడ్ చేస్తే మనకి రిజల్టింగ్ మిక్చర్ అండి మోర్ దెన్ 4% లెస్ దెన్ 6% అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ద 2% సొల్యూషన్ విల్ హ్యావ్ టు బీ యాడెడ్ అండి. ఇప్పుడు మనం లెట్ x liters of 2% boric acid solution must added to మనకి 640 liters of 8% సొల్యూషన్ అండి. అంటే మనకి ఇక్కడ 640 లీటర్స్ ఆఫ్ ద 8% సొల్యూషన్ ఉంది. దాంట్లో మనకి x లీటర్స్ ఆఫ్ 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ మస్ట్ బి యాడెడ్ అండి. కాబట్టి మనం దాన్ని ఏమో x లీటర్స్ అనుకున్నాం. అలాగే మనకి టోటల్ మిక్సర్ కంటెంట్ అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ మిక్సర్ కంటెంట్ అండి 640 ప్లస్ x అండి, x లీటర్స్. అంటే మనకి ఇక్కడ 640 లీటర్స్ ఆఫ్ ఇది 640 అయితే దీంట్లో 8% ఉందండి. ఇక్కడ ప్లస్ మనకి 2% బోరిక్ యాసిడ్ ఉన్న సొల్యూషన్ ఎన్ని లీటర్లు కలిపితే మనకి రిజల్టింగ్ మిక్చర్ మోర్ దెన్ 4% లెస్ దెన్ 6% అండి. ఇక్కడ మనకి ఇది 2% ఆఫ్ x అండి, ఇది 8% ఆఫ్ 640 లీటర్స్. మొత్తం మనకి రిజల్ట్ అంటే టోటల్ కంటెంట్ ఏమవుతుందంటే 640 ప్లస్ x అవుతుంది. ఇది కూడా మనం యాడ్ చేస్తాం కదండి, 640 ప్లస్ x అవుతుంది టోటల్ మిక్సర్ కంటెంట్ 640 ప్లస్ x లీటర్స్. యాసిడ్ కంటెంట్ ఇన్ టోటల్ మిక్చర్ అండి. యాసిడ్ అంటే 8% ఆఫ్ 640 లీటర్స్ ప్లస్ 2% ఆఫ్ x అండి. టోటల్ యాసిడ్ కంటెంట్ దీంట్లో 8% ఉంది. దీంట్లో మనకి ఇక్కడ 2% ఆఫ్ x అవ్వాలి. x ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇది యాసిడ్ కంటెంట్ ఇన్ టోటల్ మిక్చర్ అండి. ఇది ఏమవ్వాలంటే మోర్ దెన్ 4%, ఇక్కడ మోర్ దెన్ 4% అండి. అంటే 8% అంటే ఇక్కడ 8% ఆఫ్ 640 లీటర్స్ ప్లస్ 2% ఆఫ్ x అండి. ఇక్కడ 8% ఆఫ్ 8 అంటే 8/100 ఇంటూ 640 అండి, ప్లస్ 2/100 ఇంటూ x. ఇది గ్రేటర్ దెన్ మనకి ఎంత అంటే 4% అండి.
4 బై టోటల్ మనకి రిజల్టింగ్ మిక్చర్ అండి. ఇది రిజల్టింగ్ మిక్చర్ యాజ్ టు బీ మోర్ దెన్ 4%, లెస్ దెన్ 6%. అంటే మోర్ దెన్ అన్నాడు కాబట్టి 4% ఆఫ్ టోటల్ మిక్చర్ అండి. టోటల్ మిక్చర్ అంటే 100 ప్లస్ ఎక్స్ అండ్ 640 ప్లస్ ఎక్స్. మనకి ఇదొక ఇన్ఈక్వాలిటీ అండి, మోర్ దెన్ 4% అంటే. అలాగే ఇంకొకటి 8% ఆఫ్ 640 ప్లస్ 2/100 ఇంటూ ఎక్స్ లెస్ దెన్ ఎంత అంటే లెస్ దెన్ 6%, అంటే 6/100 ఇంటూ 640 ప్లస్ ఎక్స్ అండి. ఏమవుతుందంటే మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎన్ని లీటర్స్ అనేది వస్తుందండి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ద 2% సొల్యూషన్ టు బి యాడెడ్ అనేది. దీన్ని సాల్వ్ చేద్దామండి ఫస్ట్, తర్వాత దాన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీలో ఒకసారి చూసుకుంటే ఇది 100 డినామినేటర్లో 100 ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేస్తే ఇవి క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే మనకి ఎంత వస్తుందంటే 8 ఇంటూ 640 ప్లస్ 2x గ్రేటర్ దెన్ 4 ఇంటూ 640 ప్లస్ ఎక్స్ అండి. కింద క్యాన్సిల్ అయిపోతుంది 100తో మల్టిప్లై చేస్తే, బోత్ సైడ్స్ చేస్తాయండి. ఇక్కడ 640 ఇంటూ 8 5120 అండి. 5120 ప్లస్ 2x మల్టిప్లై చేద్దామండి. 640 ఇంటూ 4 16 1 2560 2560 ప్లస్ 4x అండి. ఇక్కడ మనకి ఏం చేద్దామంటే ఇక్కడ 4x ఉంది కాబట్టి బోత్ సైడ్స్ మైనస్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 5120 ప్లస్ 2x మైనస్ 4x అండి, గ్రేటర్ దెన్ 2560 ప్లస్ 4x మైనస్ 4x అండి. అంటే మనకి 4x క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మైనస్ 2x 5120 అండి. 5120 ఇక్కడ మనకి 5120 మనం సబ్ట్రాక్ట్ చేసేద్దామండి. ఇక్కడ 2560 మైనస్ 5120 సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే ఇది మైనస్ 2x. ఇక్కడ మనకి 5120లోంచి 2560 తీసేయాలండి. 6 5 2560 అండి, అంటే మైనస్ వస్తుంది. మైనస్ 2560. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేద్దామంటే -2తో డివైడ్ చేద్దామండి. అంటే -2x బై -2 లెస్ దెన్, మనం మైనస్తో చేస్తున్నాం కాబట్టి లెస్ దెన్ అవుతుంది. ఇక్కడ -2560 బై -2, అంటే దీన్ని మామూలుగా ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ లెస్ దెన్, ఇక్కడ మనం 2తో డివైడ్ చేద్దామండి. 12 4 8 16 1280 అండి, అంటే ఎక్స్ లెస్ దెన్ 1280. అలాగే దీన్ని కూడా సాల్వ్ చేద్దామండి. ఇక్కడ మనకి 100తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 8 ఇంటూ 640 ప్లస్ 2x లెస్ దెన్ 6 ఇంటూ 640 ప్లస్ ఎక్స్ అండి. ఇప్పుడు 640 ఇంటూ 8 మల్టిప్లై చేస్తే 0 32 48 5120 అండి ప్లస్ 2x. ఇక్కడ 640 ఇంటూ 6 అండి 3840 ప్లస్ 6x. మనం ఏం చేద్దామంటే ఇక్కడ 6x ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేద్దామండి. అంటే 5120 ప్లస్ 2x
మైనస్ 6x లెస్ దెన్ 3840 ప్లస్ 6x మైనస్ 6x అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 5120 మైనస్ 4x 3840 అండి. ఇక్కడ మనం 5120 మైనస్ 4x మైనస్ 5120 అండి. అంటే ఇక మైనస్ చేద్దాం. 3840 మైనస్ 5120 అండి. ఇక్కడ మనకి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే మైనస్ 4x ఇక్కడ 5120లోంచి 3840 తీసేస్తే మనకి 0 2 1280 అండి. లెస్ దెన్ మైనస్ 1280 అంటే మనకి 4 తోటి డివైడ్ చేస్తే మైనస్ 4తో డివైడ్ చేస్తే ఇక్కడ మైనస్ 4x బై మైనస్ 4 గ్రేటర్ దెన్ మైనస్ 1280 బై మైనస్ 4 అండి. అంటే ఏమవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 320 అవుతుంది. లీటర్స్ ఆఫ్ ద టూ % బోరిక్ యాసిడ్ solution must be added more than 320 అండి. more than 320 less than 1280 అండి. ఇది మనకి అంటే 2% boric acid solution must be added more than 320 liters less than 1280 అండి. ఇది ఆన్సరు. థర్డ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ అండి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ హ్యావ్ టు యాడెడ్ టు 1125 లీటర్స్ ఆఫ్ ద 45 సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ అండి. సో దట్ ద రిజల్టింగ్ మిక్చర్ ఆఫ్ విల్ కంటైన్ మోర్ దెన్ 25% బట్ లెస్ దెన్ 30% యాసిడ్ కంటెంట్. అంటే మనకి ఇందాక ఇచ్చిన క్వశ్చన్ లాగానే, కాకపోతే ఇక్కడ మనకి ఇందాక బోరిక్ యాసిడ్ డైల్యూట్ అవ్వడానికి బోరిక్ యాసిడ్ కలిపాడండి. ఇక్కడ ఏం కలిపాడంటే వాటర్ యాడ్ చేశాడు. మనకి 1125 లీటర్స్ ఆఫ్ 45 సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఉందండి. దాంట్లో ఎన్ని లీటర్స్ కలిపితే మనకి రిజల్టింగ్ మిక్చర్ మోర్ దెన్ 25% లెస్ దెన్ 30% ఉంటుంది యాసిడ్ కంటెంట్ అని అడుగుతున్నాడండి. ఎన్ని లీటర్లు వాటర్ కలిపితే యాడెడ్ టు మనకి 1125 లీటర్స్ ఆఫ్ 45% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ అండి. ఇక్కడ మనకి ఎక్స్ లీటర్స్ లెట్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ to be added liters of liters of 45% solution of acid అండి. మనకి అంటే ఇక్కడ మనకి మామూలుగా అయితే ఇక్కడ 1125 45% సొల్యూషన్ ఉందండి. ప్లస్ ఇక్కడ మనం ఎంత వాటర్ కలిపితే ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ కలిపితే మనకి మోర్ దెన్ ఇక్కడ ఏమవ్వాలంటే మోర్ దెన్ 25% లెస్ దెన్ 30% యాసిడ్ కంటెంట్ ఉండాలి. ఇక్కడ మనకు ఒక టెస్ట్ ఉందండి. అంటే ఇక్కడ దీంట్లో వాటర్లో మనకి యాసిడ్ ఉండదు. అంటే మనకి ఇక్కడ 0% ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. మనకి
టోటల్ మిక్చర్ అండి. టోటల్ మిక్చర్ కంటెంట్ ఎంత అంటే ఇక్కడ 1125 ప్లస్ ఎక్స్ అండి. టోటల్ 1125 ప్లస్ ఎక్స్. ఇక్కడ మనకి ఎక్స్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ టు బి యాడెడ్ మనకి 1125 లీటర్స్ ఆఫ్ 45% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ అండి. ఇక్కడ టోటల్ మిక్చర్ ఎంత అంటే మనకి ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ ప్లస్ 45% యాసిడ్ సొల్యూషన్ ఉన్న 1125 లీటర్స్ అండి. ఇది టోటల్ కంటెంట్. యాసిడ్ కంటెంట్ ఇన్ ద టోటల్ మిక్చర్ అండి. ఇన్ టోటల్ మిక్చర్ యాసిడ్ కంటెంట్ ఇన్ టోటల్ మిక్చర్ అండి. అంటే మనకి ఇక్కడ 45% ఆఫ్ 1125 ప్లస్ మనకి యాసిడ్ కంటెంట్ 0% ఆఫ్ ఎక్స్ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 45/100 ఇంటూ 1125. ఇక్కడ మనకి 0 అంటే ఇక్కడ 0 వచ్చేస్తుంది కాబట్టి రాయక్కర్లేదండి. 0/100 మోర్ దెన్ 1125 గ్రేటర్ దెన్ 25 ఇంటూ మనకి ఇక్కడ 25% ఆఫ్ 1125 ప్లస్ ఎక్స్ అండి. మోర్ దెన్ 25% కాబట్టి 45 టోటల్ మిక్చర్లో మనకి యాసిడ్ కంటెంట్ ఇన్ టోటల్ మిక్చర్ మోర్ దెన్ 25% ఆఫ్ ఇక్కడ టోటల్ మిక్చర్ కంటెంట్ అండి. కాబట్టి 45/100 ఇంటూ 1125 గ్రేటర్ దెన్ 25% ఆఫ్ 1125 ప్లస్ ఎక్స్ అండి. ఇంకొక అంటే లెస్ దెన్ అన్నాడు కాబట్టి మనకి 45/100 ఇంటూ 1125 ఇక్కడ మనకి లెస్ దెన్ అండి. లెస్ దెన్ 30% ఆఫ్ 1125 ప్లస్ ఎక్స్ అండి. ఇక్కడ మనం రెండు సాల్వ్ చేద్దాం. ఇక్కడ 45/100 ఇంటూ 1125 గ్రేటర్ దెన్ 25/100 ఇంటూ 1125 ప్లస్ ఎక్స్ అండి. ఇక్కడ మనం 100తో మల్టిప్లై చేస్తే 45 ఇంటూ 1125/1125 ఇంటూ 25 ప్లస్ ఎక్స్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ 25 ఉంది కాబట్టి 25తో డివైడ్ చేద్దామండి. అంటే 45 ఇంటూ 1125/25 గ్రేటర్ దెన్ 25/25 ఇంటూ 1125 ప్లస్ ఎక్స్ అండి. ఇప్పుడు ఈ 25 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత అవుతుందంటే 5 9 5 45. ఇది మనకి 2 5 10 2 5 10 అంటే 225 అండి. అంటే 225 ఇంటూ 9 45 4 2 18 22 18 20 అండి. 20 25 గ్రేటర్ దెన్ 1125 ప్లస్ ఎక్స్ అండి. మనకి 1125 లెస్ దెన్ చేద్దాం. అంటే 2025 మైనస్ 1125 అండి. గ్రేటర్ దెన్ 1125 ప్లస్ ఎక్స్ మైనస్ 1125 అండి. అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2025లోంచి 1125 తీసేయాలి. 900 అవుతుందండి. అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 900 ఇక్కడ చేద్దామండి.
45/100 ఇంటూ 1125 లెస్ దెన్ 30/100 ఇంటూ 1125 ప్లస్ ఎక్స్ అండి. ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే మనకి 1125 ప్లస్ ఎక్స్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ 30 ఉంది కాబట్టి 30తో డివైడ్ చేద్దాం. 45 ఇంటూ 1125/30 అంటే ఇక్కడ 6 5 30, 9 5 45 అండి. ఇక్కడ 3 3 9, 2 3 6, 30 క్యాన్సిల్ అయిపోతుందండి. మనకి 1125 ఇంటూ 3 అండి. 15 1 6 7 33 75 33/75/2 లెస్ దెన్ 1125 ప్లస్ ఎక్స్ అండి. టూ ఇంటూ 1125 ప్లస్ ఎక్స్ అండి. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3375 లెస్ దెన్ ఇక్కడ ఎంత అవుతుందంటే 1125 ఇంటూ 2 2250 ప్లస్ 2x అండి. అంటే మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఈ కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి. అంటే 3375 మైనస్ 2250 అండి. ఇక్కడ 2250 ప్లస్ 2x మైనస్ 2250 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే దీంట్లో తీసేయాలి. 3375లోంచి ఇక్కడ 7లోంచి 1 అంటే 1125 రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి లెస్ దెన్ 2x అండి. ఇప్పుడు మనం 2తో డివైడ్ చేద్దాం. 1125/2 లెస్ దెన్ ఇక్కడ 2x/2 అంటే ఎంత అవుతుందంటే 5 రోజులు 10, 6 రోజులు 12, 562.5 అండి లెస్ దెన్ ఎక్స్. అంటే మనకి ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ 900, ఇది ఎక్స్ గ్రేటర్ దెన్ 562.5 అండి. అంటే మనకి నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ must be added more than అంటే మనకి more than 562.5 and less than 900 అండి. ఇది మనకి 5Bకి సంబంధించి థర్డ్ రోమన్లో 2 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. ఇది మనకి 5Bకి సంబంధించింది. ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇన్ఈక్వాలిటీస్లో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.